ఉప ఎన్నికల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీహిల్స్ తో పాటుగా 10 నియోజకవర్గాల్లో ఎలా ముందుకు సాగాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన క్రమంలో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. అందుకనుగుణంగా పావులు కదుపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల రాజకీయం కాకరేపుతోంది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఈ క్రమంలోనే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. తద్వారా రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని బలంగా నమ్ముతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో పాటు 10 నియోజకవర్గాల్లోనూ బైపోల్స్ జరుగుతాయని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. 10 మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై మాత్రం అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ భావిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ సైతం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కడియం కావ్య తరపున ఆమె తండ్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రచారం చేశారు. వీరితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై కూడా అనర్హత వేటు ఖాయమని చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. ఉప ఎన్నికలు ఖాయమని బలంగా నమ్ముతున్న బీఆర్ఎస్ అందుకోసం ప్రణాళిక రచిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ 10 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కసరత్తు చేస్తున్న పార్టీ గెలుపు గుర్రాలను బరిలో దింపే ప్లాన్ చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై గులాబీ పార్టీ ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పటాన్చేరు నుంచి ఆదర్శ్ రెడ్డి, చిలుముల గోవర్ధన్ రెడ్డి, షేరిలింగంపల్లి నుంచి మాజీ మంత్రి పువ్వాడ అజయ్, కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పేర్లను పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి, రాజేంద్రనగర్ నుంచి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భద్రాచలంలో రేగా కాంతారావుకు స్టేషన్ ఘన్పూర్లో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, బాన్సువాడ నుంచి ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, గద్వాల నుంచి బాసు హనుమంతునాయుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, గద్వాల మున్సిపల్ చైర్మన్ కేశవ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. ఇక చేవెళ్ల నియోజకవర్గం నుంచి కొత్తవారికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. మొత్తంగా జూబ్లీహిల్స్ తో పాటు 10 నియోజకవర్గాలకు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతోంది బీఆర్ఎస్. అందుకు అనుగుణంగా అభ్యర్థులను సైతం సిద్ధం చేస్తోంది.